వెళ్ళొస్తానన్నయ్య. ఇది మేడం జరిగింది. ఏంటి మేడం ఇలా కూలబడిపోయారు? ఏంటన్నయ్యా, నోట్లో నుంచి మాట రావట్లేదా? షాక్ తో కుప్పకూలిపోయా? వదినిలా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసుండవు కదా. దానమ్మ మంగ నన్ను నడి రోడ్డు మీద నించోబెడితే ఈ దివ్య ఏకంగా నన్ను రోడ్డుపై కూర్చోబెట్టేసింది. మేడం మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? తనకెంత ధైర్యం ఉంటే ఇలాంటి డెసిషన్ తీసుకుంటుంది? వదిన గుండెల్లో ఉన్నది ధైర్యమే అన్నయ్యా. అసలు ఏం గుండె నాగభూషణం దాంది? మా మామ్ నాకు మంగకు ఒకే రక్తం ఇచ్చింది, కానీ ఒకే గుండె ఇవ్వలేదు. మంగ గుండె ధైర్యమే దివ్యకొచ్చింది. ఇప్పుడు ఏమైంది మేడం? దివ్య ఆ ఇంటికేగా వెళ్తుంది. తను వాళ్ళ అమ్మలా రెడీ అయ్యి అందరినీ కన్విన్స్ చేసి నా ఇంటికి రావడం ఏంటి? తాళి కట్టాక ఊరికే ఉంటుందా? వస్తుంది కదా. ఎవరైనా బలవంతంగా తాళి కడితే ఆ తాళిని తెంపేస్తారు, పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు, కోర్టుకి ఈడుస్తారు. బట్ ఇదేంటి నాగభూషణం? చీర కట్టుకుని సూట్ కేసు పట్టుకుని బయలుదేరింది. అసలు ఆ అభి ఎలా ఒప్పుకున్నాడు? వాడొప్పుకున్నా నేను ఒప్పుకోను. తాళి కట్టి ఒప్పుకోనంటే ఎవరు ఊరుకుంటారు? ఖచ్చితంగా చాణక్య ఒప్పుకోడు. కోపంలో కట్టిన తాళికి అస్సలు విలువ ఇవ్వడు. అది మాత్రం ఊరికే ఉంటుందా? జై మెడలు వంచిన మంగ కూతురది. మంగతాయారు ఆంటీ గురించి నీకు తెలీదన్నయ్య. జయంకుల్ నీలా మెటీరియలిస్టిక్ గా ఉండేవారట. అలాంటి ఆయన్ని మనిషిని చేసింది ఆ తల్లి కూతురే దివ్య. ఖచ్చితంగా నిన్ను కూడా దారిలోకి తెస్తుంది. ఆయనంటే ప్రేమకు లొంగిపోయాడు శశి. నాకు అలాంటివి లేవు. అవే గుర్తుకొస్తున్నాయి నాగభూషణం. ఆ మంగ గుర్తుకొస్తోంది నాకు. ఆ మంగ నన్ను పెట్టిన ముప్పు తిప్పలు నాకు గుర్తుకొస్తున్నాయి. దాన్నే దివ్య కూడా రిపీట్ చేయబోతోంది. మేడం తను ఏం చేసినా శాపంతో చనిపోతుంది కదా. ఆ విషయం దానికి తెలిసేలోపు నాకు నరకం చూపిస్తుంది. నేనేంటో చూపిస్తాను, తనకి నరకం చూపిస్తాను. ఈ చాణక్య అంత ఈజీగా దేనికి లొంగడు. వదినని చాలా తక్కువ అంచనా వేస్తున్నావన్నయ్య. నీ భ్రమలన్నీ పటాపంచలు అవుతాయి. చూస్తూ ఉండు, వచ్చేది వదిన. మేడం ముందు మీరు లేవండి, రండి కార్లో కూర్చోండి. లేదు నాగభూషణం, అదంతా ఎలా జరుగుతుందో నాకు తెలియాలి. అది ఆ ఇంట్లోకి ఎలా వెళుతుందో నాకు తెలియాలి. అప్పటి వరకు ఇక్కడే ఇలాగే ఉంటాను. ఆపన్నయ్యా, ఇదే ఇల్లు. ఏమన్నావమ్మా? ఇదే ఇల్లు అన్నాను. దానికి ముందు అన్నయ్య అన్నాను.
చెల్లెమ్మా ఆగమ్మా, నేను తీస్తానమ్మా, నేను తీస్తాను. సారీలో వచ్చిన వదిన్ని చూసి అన్నయ్య ఫ్లాట్ అయిపోయినట్టున్నాడు. జూబుల్ హిల్స్ లో ఎక్కావు, ఈ పెంకుటిల్లు ముందు దిగావు. ఎవరిదమ్మా ఇల్లు? మీ బావగారు ఇల్లు అన్నయ్య. బావగారా? అన్నయ్య వదినొచ్చింది. ఎవరొదినా? తనొస్తే ఇంట్లోకి రాణిస్తాననుకున్నావా? నువ్వేమో హై క్లాసు, ఈ ఇల్లేమో మిడిల్ క్లాసు. లవ్ మ్యారేజ్ అమ్మా? యాక్సిడెంటల్ మ్యారేజ్ అన్నయ్య. ఇంటికొచ్చిన వదిన్ని ఇంట్లోకి రానివ్వవా? ఎలా వచ్చిందో అలాగే తిరిగి పంపించేస్తాను. కాపురానికి వచ్చిన మీ చెల్లెల్ని దీవించి పంపించన్నయ్యా. నా ఆటోకి 3 చక్రాలు, నీ మెళ్ళలో 3 ముళ్ళు. నా ఆటో తిరిగినంత హాయిగా నీ జీవితం సాగిపోవాలమ్మా, సాగిపోవాలి. థ్యాంక్స్ అన్నయ్య. చెల్లెమ్మా, హా? ఈ అన్నయ్యకి ఒకటి మర్చిపోయావమ్మా. ఏంటన్నయ్య? అది ఈ చెల్లెల దగ్గర మొహమాటం ఎందుకన్నయ్య? ఆటో డబ్బులమ్మా. చెల్లెమ్మని డబ్బులు అడుగుతావా? అందుకే అన్నయ్య అందా. బావగారిని అడగన్నయ్య. ఎంత అడుగుతావు? 150 అయితే చాలమ్మా. 150యా? ఎక్కువ అడిగేసానా? 150కి ఏమొస్తుంది అన్నయ్య? ఓ 500 అడుగు. అనవసరంగా 150 అడిగాను. చెల్లెమే మనసు బంగారం. చెల్లెమ్మా, ఆ సూట్ కేసు నేను తీసుకొస్తానమ్మా. చెల్లెమ్మా, ఆగు, ఎక్కడికి వస్తున్నావు? తరతరాలుగా యుగ యుగాలుగా ఇదే డైలాగ్ అమ్మా. అడుగుతుంది నిన్నే, ఎక్కడికి వస్తున్నావు? నా భర్త ఇంటికి. ఎవడు నీ భర్త? ఈ తాళి కట్టినవాడు. అది తాళి కాదు, నేను నీ భర్తని కాదు. కోపంలో జరిగిందని పెళ్ళనరు. నీ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నానని మా అన్నయ్యతో చెప్పి నాకు తాళి కట్టారుగా. ఇప్పుడు అది పెళ్లి కాదంటారా? నేనేం నీపై ఇష్టంతోనో మోజుతోనో తాళి కట్టలేదు. ఎలా కట్టినా తాళి తాళే, పెళ్లి పెళ్లే. నేను మా వాళ్లతో చెప్పి కాపురానికి వచ్చాను. నువ్వు వచ్చావని ఎవ్వరు నీకు హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లరు. హారతి ఇవ్వకుండా నేను లోపలికి రాను. అయితే ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో. ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. అలా అన్నకన్నయ్య, వదిన్ ఇంట్లోకి పిలువు. నీకు తెలిసేసి తన ఇంట్లోకి రానిస్తే ఈ పెళ్లి నేను ఒప్పుకున్నట్టే. అది కాదన్నయ్య. ఇంకేం మాట్లాడుకో. ఇదేదో తేలే సమస్యలా లేదే. బావగారు, నా ఆటో డబ్బులు 500 ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఎవరా నీకు బావగారు? నేనెందుకు ఇవ్వాలి నీకు డబ్బులు? చెల్లెమ్మా. అన్నయ్య, నీకొక్కడే కదా అన్న, వీడెక్కడి నుంచి వచ్చాడు? ఆటో ఇచ్చిన అన్నయ్య. ఆటోలో వచ్చిన చెల్లెమ్మ. ఆపుతారా మీ ఆటో పంచులు? సింగిల్ రూపీ కూడా ఇవ్వను. మీరే ఇస్తారని చెల్లెమ్మ చెప్పింది. నేను డబ్బులు ఇస్తే తను నా భార్యను ఒప్పుకున్నట్టే. నేను తన భార్యనని ఒప్పుకొని ఆయనే డబ్బులు ఇస్తారు. అది జరగని పని. మీరే ఇస్తారు, చూడండి. ఇది తెగే వ్యవహారంలో లేదే. గొడవలు ఎందుకమ్మా, ఈసారికి నువ్వే డబ్బులు ఇచ్చేమ్మా. అన్నయ్య, బావగారిపై నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? పోన్లేమ్మా, చెల్లెల్ని కాపురం తీసుకొచ్చాను అనుకుంటాను. వెళ్ళొస్తానమ్మా. బావగారు వెళ్ళొస్తా. అన్నయ్య, నన్ను కాపురానికి తీసుకొచ్చావు.
ఆయనేమో నన్ను ఇంట్లోకి రానివ్వను అంటున్నారు. నువ్వేమో వెళ్ళిపోతావా? నన్నేం చేయమంటావమ్మా? బావగారిని కన్విన్స్ చెయ్యి. నేనా? మరి చెల్లెమ్మ అన్నావు. నువ్వు అన్నయ్య అన్నావు. ఎక్స్క్యూజ్ మీ, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ ఏదో న్యూసెన్స్ భరించలేకపోతున్నాను. విన్నావా అన్నయ్య? మనది న్యూసెన్స్ అంట. మనం గోల చేస్తున్నావంట. బావగారు, ఈ గొడవ అంతా ఎందుకు గానీ చెల్లెమ్మని ఇంట్లోకి తీసుకెళ్ళండి. నాకు డబ్బులే వద్దు. రైట్, ఇంకొకసారి బావగారు అన్నావంటే మొహం పగిలిపోద్ది. అంటే మీ బావగారికి కాస్త కోపం ఎక్కువ అన్నయ్య. కన్విన్స్ చేస్తే కూల్ అయిపోతారు. ఏంటి కూల్ అయ్యేది? మర్యాదగా వెళ్తావా లేక మెడబెట్టి గంటమంటావా? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వదిని గంటేస్తావా? శశి, ఇది మా పర్సనల్ విషయం. ఇందులో నువ్వు ఇంటర్ఫీర్ అవ్వకు. థ్యాంక్స్ శ్రీవారు. శ్రీవారేంటి? మీరు నేను పర్సనల్ అని మీరే ఒప్పుకున్నారు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మరి ఏ ఉద్దేశంతో అన్నారు? నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు కట్టిన తాళికి సమాధానం చెప్పాలి. నన్ను మీ భార్య అని ఒప్పుకోవాలి. గౌరవంగా లోపలికి తీసుకువెళ్ళాలి. ఎత్తుకొని తీసుకెళ్తాన్రా. ఎత్తుకొని తీసుకువెళ్ళాలి. ఎత్తి అవతల పాడేస్తాను. నేనంటే జోక్గా ఉందా? నాతో పెట్టుకోకు. సింగమనేని చాణక్య సౌర ప్రతాప్ ఇక్కడ. నేను కూడా సింగమనేని దివ్య చాణక్య ఇక్కడ. నిన్నటి వరకు సూర్యదేవర వారి ఆడపడుచుని, ఈ రోజు నుంచి సింగమనేని వారి కోడల్ని అని నువ్వనుకుంటే సరిపోదు. మీతో కూడా అనిపిస్తాను. మీరే నన్ను ఇంట్లోకి తీసుకువెళ్లేలా చేస్తాను. అది నీ తరం కాదు. అలా జరగకపోతే నా ఆటో అన్నయ్య మీద ఒట్టు. అన్నయ్య అన్నావు, చెల్లెమ్మ అన్నావు. నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? ఇంటి ముందు మౌన పోరాటం చేస్తాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. రాసేసి అమ్మో, ఈడేంది తుపాకి పట్టుకుని బయలుదేరిండు ఓరినేసేయటానికే. అబే అబే రే అబే 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 ఆవేశంగా ఎక్కడికి రా బయలుదేరావు? చేతిలో ఆ గన్నేంటి? మిమ్మల్ని అవమానించడమే కాకుండా వాడు నా చెల్లెల్ని కూడా అవమానించాడు. ఇంట్లోకి రానివ్వకుండా ఇంటి బయట నిలబెట్టేశాడు. అందుకని నువ్వు వెళ్తావా అక్కడికి? వెళ్ళి వాడిని షూట్ చేసి నా చెల్లెల్ని తీసుకుని వస్తాను. ఆగండి బాబు, గన్ పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు? వదులు చారకేశ, వాడు నేను తేల్చుకుంటాను ఈరోజు. పిచ్చి పట్టిందా నీకు? నువ్వసలు మంగ కొడుకువేనా? ఆ మంచితనం ఓర్పు నీలో లేవేంట్రా? వాళ్ళు భార్యాభర్తలు అవి తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. మధ్యలో మనం జోక్యం చేసుకోకూడదు. అయ్యిందేదో అయిపోయింది. దివ్యని తన మానాన తన్ను వదిలేయి. అవునభి, వాళ్ళ విషయంలో మనం కల్పించుకోవడం మంచిది కాదు. చాలా ఆపండి. ఇప్పటి వరకు మీరు చేసింది చాలు. మీ వల్ల మా అమ్మ తల్లాంటి ఆడవాళ్ళు చనిపోయింది చాలు. మీలా నేను వదిలేలేను. నా చెల్లికి ముప్పొస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? అభికి శాపం గురించి తెలిసిపోయిందా ఏంటి? ఏంట్రా అన్నావు? ఏమన్నావు నువ్వు? ఏమీ అనలేదు జేజీ. ఏంటో అభిని చెప్పనీరా. చెప్పభి, నీ మాటలకు అర్థమేంటి? ఏ
మీకు తెలీదా? ఈ ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఎప్పుడు చూడలేదా? అభిబాబు మీరు ఆగండి. ఏంటో చెప్పరా? ఏమి లేదు జేజీ, నిన్న అమ్మాయి గారి పెళ్ళైంది కదా, ఈ రోజు అమ్మాయి గారు ఆ ఇంటికి వెళ్ళిపోయారు. చాణక్య సార్ లోపలికి రానివ్వడం లేదు, అందుకే కోపడుతున్నారు. లేదు, ఇంకేదో ఉంది. ఇంకేం లేదు మేడం. దివ్య తనకు తానుగా వెళ్ళింది, దాని కోపం ఎందుకురా? తనెందుకు వెళ్ళినా తనకి జరిగేది మీకు తెలీదు. అదే చెప్పమంటున్నాం కదరా. అక్కడ అమ్మాయి గారికి అవమానం జరిగిందని అభిబాబు బాధపడుతున్నారండి, అంతే. అంతకు మించి ఇంకా ఏదో ఉందిరా, అభిని చెప్పనియా. ఏమి లేదు సార్, అంతే. వెళ్ళి వాణ్ణి చంపేస్తాను. చంపరా, చంపు. నీ చేతులతోనే నీ చెల్లెలి పసుపు కుంకాల్ని తుడిచేయి. మీ అమ్మకిచ్చిన మాటను మట్టిలో కలిపేయి. చాణక్య మీద కోపాన్ని నీ చెల్లెల మీద చూపిస్తావా అభి? తన సంతోషాన్ని దూరం చేస్తావా? నేను తన సంతోషాన్ని దూరం చేయట్లేదు, తనే తన చావుకి దగ్గరగా వెళ్ళింది. అభిబాబు కోపంలో మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. ఆవేశంలో మీరు అదుపు తప్పుతున్నారు. ముందు మీరు ఇలా రండి, రండి చెప్తాను. రండి సార్, రండి. శాపం గురించి చెప్పేస్తాడనుకుంటే ఈ శారికేశగాడు చెడగొట్టాడు. ఏంటి బాబు మీరు చేస్తున్నది? మీ జేజీకి నాయనమ్మకి శాపం గురించి చెప్పేస్తారా? చెప్తే వాళ్ళు తట్టుకోగలరా? శాపం గురించి వాళ్ళకి తెలుసుగా చారుకేశా. శాపం దారి మార్చుకుని దివ్యమ్మ వైపు వస్తుందని వాళ్ళకి తెలియదు కదా అభిబాబు. వాళ్ళ దగ్గర దాయాలని మనం అనుకున్నాం కదా. నిజం చెప్పి జేజీ ప్రాణాలు తీస్తారా? మరక్కడ నా చెల్లి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండిపోవాలా? నేను తనని కాపాడుకోవాలి కదా. తప్పకుండా అమ్మాయి గారిని కాపాడుకుందాం బాబు, కానీ మీరు ఆవేశపడి నోరు జారకండి. మీ నాన్నగారు అమ్మగారు జేజీకి ఎంతో గౌరవం ఇచ్చారు. ఆవిడ బ్రతుకుతుంది కూడా మీకోసమే. ఆవిడ్ని మీరు అర్థం చేసుకోండి. ఆవిడ ఇంటికి పెద్ద దిక్కు కావచ్చు, కానీ మీరు మగదిక్కు బాబు. అమ్మాయి గారినే కాదు, అందర్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. కోపంతో మీరు ఆ బాధ్యత మర్చిపోతున్నారు. కోపం కాదు చారుకేశా, బాధగా ఉంది. దివ్యని ఎలా కాపాడుకోవాలో తెలియక నరకం అనుభవిస్తున్నాను. ఇంట్లో కోడల ఫోటోల పక్కన అమ్మ ఫోటో చూస్తుంటే దివ్య గుర్తుకొస్తుంది. క్షణక్షణం చిత్రవదగా ఉంది చారుకేశ, ప్రాణం పోతున్నట్టుగా ఉంది. నేను అర్థం చేసుకోగలను అభిబాబు. మీ అమ్మగారు శాపంతో చనిపోతారని తెలిసాక మీ నాన్నగారు కూడా ఇంతే వేదన పడ్డారట, కానీ ఎక్కడ ఆవేశంలో అదుపు తప్పలేదట. అంతెందుకు, మీ నాన్నగారి కంటే ముందు మీ అమ్మగారికే శాపం గురించి తెలిసిందట, కానీ ఆవిడ ఎంతో బ్యాలెన్స్డ్ గా ఉన్నారట. మీరు కూడా అలా ఉండండి బాబు. వాళ్లకు శాపం గురించి తెలిసిన నాన్న కళ్ళ ముందు అమ్మ ఎదురుగా నాన్న ఉన్నారు చారుకేశా. కానీ నా చెల్లెలు నా దగ్గర లేదే. వాడి దగ్గర అవమానాలు పడుతుంది చారుకేశా, అది నేను భరించలేకపోతున్నాను. దూరంగా ఉన్న దివ్యని ఎలా కాపాడుకునేది? ఇన్నాళ్ళు మీరు దూరంగా ఉన్నారు కాబట్టి అమ్మాయి గారి గురించి మీకు సరిగ్గా తెలియదు బాబు. అమ్మాయి గారు మీ అమ్మగారి రూపం మాత్రమే కాదు, స్వరూపం కూడా. సిటీలో బిజినెస్ మ్యాన్స్ అందరినీ ఉలిక్కిపడేలా చేశారు. ఆవిడ సాధారణ ఆడపిల్ల కాదు, ఆడపులి. ఆవిడ ఊరికే సూట్ కేసు పట్టుకుని వెళ్ళుండరు. దాని వెనక బలమైన కారణం ఉండుంటుంది. మీరు కంగారు పడకండి. తను అక్కడ, నేనిక్కడ. కంగారు పడకుండా ఎలా ఉంటాం చారుకేశా? కావాలంటే నేను అక్కడికి వెళ్లి పరిస్థితులు చక్కదిద్దొస్తాను బాబు. మీరు ప్రశాంతంగా ఉండండి ప్లీజ్. లోపలికి రాసేసి. అన్నయ్య, వదిన రోడ్డు మీద కూర్చుందన్నయ్య, అది మంచిది కాదు. ఆ విషయం తనకు అర్థమైతే వెళ్ళిపోతుంది. పాపం అన్నయ్య, వదిన లోపలికి పిలువు. నువ్వు పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తను ఈ ఇంటికి రావాలి. నీకు న్యాయం జరిగినప్పుడు తనకి న్యాయం జరగదు. ఎరక్కపోయి ఇరుక్కున్నాను. ఎస్కేప్ అయిపోయి మ్యాటర్.
అన్నయ్య సారీ చెల్లెమ్మా, నేను నా ఆటో ఎక్కడికి వెళ్ళాం. నీ మౌన పోరాటానికి మద్దతు ఇస్తాం. కానీ చెల్లెమ్మా, నువ్వు మౌనంగా కూర్చుంటే నీ గోడ ఎవరికి తెలుస్తుంది? ఏం కావాలో నువ్వు గట్టిగా అరిచి చెప్పినప్పుడే నీ గోడ అందరికి వినిపిస్తుంది. అందుకు నువ్వున్నావు కదన్నయ్య. నన్ను ఈ రకంగా వినియోగించుకుంటున్నావా చెల్లెమ్మా? ఈ చెల్లెలి కోసం ఆ మాత్రం చెయ్యలేవా అన్నయ్య? చేస్తానమ్మా. నీకోసం నేను పోరాటం చేస్తాను. నీకు న్యాయం జరిగే వరకు నినాదాలు చేస్తాను. కావాలి చెల్లెమ్మకు న్యాయం కావాలి. రావాలి బావగారు దిగి రావాలి. న్యాయం కావాలి. మా చెల్లికి న్యాయం జరగాలి. 2 సార్లు అరిచేసరికి ఆయాసం తగ్గొచ్చేయంటమ్మా. అందుకే అన్నయ్య నేను అరవకుండా నీతో అర్పిస్తున్నాను. బాగా ప్లాన్ చేసుకున్నావమ్మా, పక్కాగా ఉన్నావు. అరుస్తాను. నా గొంతు ఎండిపోయి నా కంఠం చీలిపోయినా సరే నీకోసం అరుస్తాను. జరగాలి, న్యాయం జరగాలి. మా చెల్లికి న్యాయం జరగాలి. అమ్మాయి గారు. అమ్మాయి గారా? ఏ కాలం నాడు పిలుపురా ఇది? ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? రోడ్డు మీద కూర్చున్నారేమిటండి? లోపలికి పదండి. అది మీ సార్ చెప్పాలి చారుకేశ. మా ఆయన పిలిస్తేనే వస్తాను. త్వరగా లోపలికి వెళ్ళి చెప్పరా, అరవలేక చేస్తున్నాను. అన్నయ్య సారీ చెల్లెమ్మా. ఏదో కోటి అమీర్పేట రావాలి అని అరవటం తప్ప ఇలా అరవటం కొత్తమ్మా నాకు. వీడెవడమ్మాయి గారు? ఆటో అన్నయ్య. ఆటో ఎక్కిన చెల్లెమ్మ. అర్థమైంది సార్. చాణిక్య డౌన్. సార్ ఏంటి సార్ ఇది? అమ్మాయి గారిని రోడ్డు మీద కూర్చోబెట్టేశారు. నేను కూర్చోమన్నానా? మరి లోపలికి పిలవచ్చు కదా. శశి గారు, వదిన గారికి హారతి ఇచ్చి మీరు లోపలికి తీసుకురండి. చంపేస్తా చారుకేశా. తనకెంత ధైర్యం ఉంటే నా ఇంటి ముందే ధర్నా చేస్తుంది? అమ్మాయి గారికి ఉన్నది ధైర్యం కాదు సార్, హక్కు. అది తాళి కట్టి మీరే ఇచ్చారు. ఆ ఇంట్లో పనిచేస్తున్నావని తనకు సపోర్ట్ చేస్తున్నావా? అయ్యో లేదు సార్. నేనంటే తనని ఎత్తుకుని లోపలికి తీసుకురావాలంట. నా గురించి తెలియక మాట్లాడుతుంది. మీకు కూడా అమ్మాయి గారి గురించి తెలియదు సార్. ఆవిడ్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి నేను. అమ్మాయి గారు ఏం చేసినా ఒక స్కెచ్, ఒక ప్లాన్ ఉంటాయండి. అనవసరంగా రిస్క్ తీసుకోకండి. భయపెడుతున్నావా? ఎన్నో స్కెచ్లు ప్లాన్లు వేసిన వాణ్ణి. రిస్కులు నాకేం కొత్త కాదు. అది వేరు, ఇది వేరు సార్. మీకు పెళ్ళైన విషయం ఇప్పటి వరకు 4 గోడలకే తెలుసు. బయట ప్రపంచానికి తెలిస్తే చాలా ప్రమాదం సార్. తనరిస్తే జనాలు వస్తారా? ఎవరొస్తారు? లోపలేదో శాంతి చర్చలు ఫలిస్తున్నట్టున్నా చెల్లెమ్మా. మీరు అరవడం మర్చిపోయారన్నయ్య. దివ్య జిందాబాద్. చాణిక్య డౌన్. దివ్య జిందాబాద్. చాణిక్య డౌన్. అదిగో విన్నారా? ఆల్రెడీ ఆటో వాడు అక్కడ రచ్చరచ్చ చేస్తున్నాడు. అది విని మీడియా వాళ్ళు వస్తే ఒక టాప్ సెలబ్రిటీ చాణక్య, ఇంకో ఫేమస్ సెలబ్రిటీ దివ్యల మధ్య పెళ్లి గొడవ జరుగుతుందని వాళ్ళకి తెలిస్తే సార్, టీఆర్పీ టెర్రరిస్టులు సార్ వాళ్ళు. వాళ్ళ చేతుల్లో ఉన్నవి మైకులు కాదండి, AK-47 గన్నులు. మిమ్మల్ని చీల్చి చెండాడేస్తారు. ఛానల్స్ పోటీ పడి మిమ్మల్ని ఏకేస్తారు.
చాణిక్య డౌన్ డౌన్, చాణిక్య డౌన్ డౌన్. అది నోరా ఇంకేమైనా చారుకేసా? హనీ సెకండ్ కూడా కాలేదు, అప్పుడే వచ్చేసారు. అంటే వాళ్ళు ఆల్రెడీ అంది వేలో ఉండుంటారు సార్. నేను అనడం వాళ్ళు రావడం జస్ట్ టైమింగ్ సింక్ అయిందంటే. ఆగండి ఆగండి, ఎవరు మీరంతా? మీడియా. ఎందుకే నువ్వెవరు? ఆటో అన్నయ్య. ఈ చెల్లెమ్మ చేస్తున్న మౌన పోరాటానికి నేను సైతం నా గొంతును త్యాగం చేస్తున్నాను. ఇంతకీ మీ పోరాటం ఏమిటి? దేనికోసం?